రుద్రంగి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రథమ సంవత్సరం విద్యార్థులు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ద్వితీయ సంవత్సరం విద్యార్థులు వారి యొక్క అనుభవాలను ప్రథమ సంవత్సరం విద్యార్థులతో పంచుకున్నారు. అనంతరం విద్యార్థులు ఆటపాటలతో సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ పి గంగయ్య మాట్లాడుతూ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని, వచ్చే వార్షిక పరీక్షలలో మంచి ఫలితాలు సాధించి కళాశాలకు అధ్యాపకులకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ సమావేశంలో కళాశాల అధ్యాపకులు సిబ్బంది పాల్గొన్నారు. సమాజంలో కూడా మంచి పేరు తేవాలని మరి అందరం కూడా మేము గురువులను ఆశించడం జరుగుతుంది. కాబట్టి మీరు మీ యొక్క చెడు అలవాట్లను కూడా పోకుండా మంచి మార్గం నడిచి మీరు ఉన్నత శిఖరానికి ఎదగాలని మా యొక్క తపన. కాబట్టి మీరందరూ కూడా మరి ఉన్నత స్థానం ఉండాలని మేము కూడా ఈ వీడ్కోలు సందర్భంగా మరి చెడు అలవాట్లకు బానిస కాకుండా ఉన్నట్లయితే మనం కూడా మరి దేశంలోనే మనం మంచి ఇప్పుడు అంబేద్కర్ కానివ్వండి, అబ్దుల్ కలాం కానివ్వండి, రకరకాలు అంటే మన ప్రొఫెసర్ జయశంకర్ కానివ్వండి, ఇటువంటి మహనీయ పుత్రులకు వచ్చి మనం కూడా అటువంటి స్థాయిలో కావడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థులందరూ కూడా చెడు అలవాటు బాధ్యత కాకుండా మంచి మార్గం నడిచి మరి మనం ఉన్నంత స్థితిని ఎక్కాలని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి ఈ చదువే ముఖ్యం కాబట్టి మన కళాశాలలో గత సంవత్సరం చదివి మంచి మార్కులతో రావడం జరిగింది. అదే స్థాయిలో మరి ఈ సంవత్సరం కూడా మరి విద్యార్థులందరూ కూడా మంచి చదివి మన కళాశాలకు మంచి మార్కులు తెచ్చి అదేవిధంగా తల్లిదండ్రులకు, అదేవిధంగా గురువులకు, అదేవిధంగా మన ఇంటర్మీడియట్ బోర్డు తరఫున కూడా మన కళాశాలకు మంచి పేరు వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా త్వరలోనే మరి జరగబోయే ఎగ్జామ్లకు ఒక ప్రణాళిక ప్రకారం ఒక ప్లాన్ తయారు చేసుకొని మరి త్వరలో